జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ప్రేమంటే కలిసి బతకడమే కాదు, కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తోడుగా నిలబడడం అంటారు. కానీ ఆ జంటను చూస్తే నువ్వు లేని లోకంలో నేను ఒక్క క్షణం కూడా బతకలేను అని ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించుకున్నారేమో అనిపిస్తోంది. కళ్ళ నిండా ఎన్నో కలలతో, చేతి నిండా సంపాదనతో సంతోషంగా సాగిపోతున్న ఆ యువ సాఫ్ట్వేర్ల జీవితంలో ఊహించని విషాదాన్ని నింపింది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విన్న మరుక్షణమే ఆమె గుండె కూడా ఆగిపోయింది. తెలంగాణలోని సిద్దిపేట నుంచి ఎన్నో ఆశయాలతో బెంగళూరు వెళ్లిన ఆ యువ జంట నిర్జీవంగా శవాలై ఇంటికి తిరిగి వచ్చిన ఘటన ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్, మేడ్చల్కు చెందిన సాఫ్ట్వేర్ షాజియా ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భానుచందర్తో కలిసి చదువుకోవడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఆమె ఇటీవల మేడ్చల్ వెళ్ళగా ఒంటరిగా ఉన్న భానుచందర్ సోమవారం ఉదయం ఉరేసుకున్నాడు. అదే రోజు బెంగళూరుకు తిరిగి వచ్చిన షాజియా ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికులను పిలిచి తలుపులు పగలగొట్టి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. భానుచందర్ ఇక లేరన్న బాధతో ఆమె సైతం తాముంటున్నటువంటి భవనంలోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భానుచందర్ రెడ్డి అదే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని, ఆయన మరణాన్ని తట్టుకోలేకనే ఆమె కూడా ప్రాణం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరి మృతి కేసులో ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇరు కుటుంబాల సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. భానుచందర్ రెడ్డి కెనడా నుంచి బెంగళూరు వచ్చిన విషయం తమకు తెలియదని అతని తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లి చేసుకున్నారా, కలిసి ఉంటున్నారా అనే విషయాలు కూడా తెలియవన్నారు. ఏదేమైనా బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా మధ్యలోనే జీవితం ముగియడంతో రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో కష్టపడి చదివించి తమకు చివరి రోజులలో తోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోత మిగిలింది.